వరంగల్లోని ఎంహెచ్ నగర్లో స్థలాలు ఖాళీ చేయాలని ఇస్తున్న నోటీసులను వెనక్కి తీసుకోవాలని ఎంసీపీఐ నాయకులు కోరారు. 2007లో పట్టాలిచ్చిన ప్రభుత్వం ఇప్పుడు స్థలాలు ఖాళీ చేయాలని నోటీసులు ఇస్తోందన్నారు. నోటీసులను వెనక్కి తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కు ఎంసీపీఐ నాయకులైతే గోవర్ధన్ రాజు, మమత వినతి పత్రం అయితే అందజేశారు. ఒక చిన్న పొరపాటు ఏం జరిగింది అంటే ఎంహెచ్ నగర్ వాసుల్లో ఎంహెచ్ నగర్ గవర్నమెంట్ భూమి, అది 308 సర్వే నెంబరు, అది గవర్నమెంట్ భూమి. దానికి 2007లో గవర్నమెంటే పట్టా ఇష్యూ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టా ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు సుతా శాంక్షన్ చేయడం జరిగింది 2007లో. ఇప్పుడు మాజీ మంత్రి అయిన బసవసారయ్య చేతుల మీదుగా ఆ రోజు మేము పట్టాలు తీసుకోవడం, ఎంహెచ్ నగర్ వాసులందరూ పట్టాలు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత క్రమేపీ తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆ తర్వాత అప్పుడు ఇంకా కొంతమందికి పట్టాలు ఇచ్చే మూమెంట్లో ఉద్యమం చెప్పి లేట్గా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని పట్టాలు ఇవ్వడంతో పాటు ఇంటి నెంబర్స్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వారికి నోటీసులు పెట్టి ఆ ఎంహెచ్ నగర్ వాసులను అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పని ఇప్పుడున్న ప్రభుత్వం హైకోర్టు పిలిపించిందని చెప్పని మున్సిపాలిటీ నుంచి ఇంటింటికి వాళ్ళు ఆ నోటీసులు అతికి పెట్టడం జరిగింది.